नमः ओम देवताय नमः राक्षस विनाशाय नमः ओम धर्मने भवाय नमः पद्ममुखाय नमः पद्मनाभप्रियाय नमः रमाकान्ताय नमः ओम पद्ममालाधाराय नमः ओम देव्यै नमः ओम पद्मिने नमः पद्मगन्धिने नमः देवताय नमः नीराजनं समर्पयामि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणे अन्यथा शरणं नास्ति त्वमेव जनार्दनी नमामि अदनवसूत्रतो ई ग्रन्थं पूजयामि लोकमात्रे नमः तृतीय गन्धं प्रथम ग्रन्थं पूजयामि क्षीराब्धिधन्ये साक्षिणे नमः चंद्र चौतारं कट्कोणलो बद्धान दक्षिणे हस्ते नवसूत्रं शुभप्रदं పుత్ర పౌత్రాభివృద్ధ్యం చ సౌభాగ్యం దే వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలను. ఇంటిలోని పూజా గదిలోని కానీ గదిలో ఒక మూల కానీ మండపం ఏర్పాటు చేసుకోవాలి. పాలు అక్షతలు పసుపు గణపతిని హారము టెంకాయలు దీపపు కుందులు 5 ఒత్తులతో హారతి పసుపు గంధము అక్షతలు చేసి తోరాలను పూజించాలి. ఈ విధంగా తోరాలను పూజించిన అనంతరమే పూజకు ఖర్జూరం కుబేరుడు వర్ణుడు పరశురుడు పౌరుషపు చేరువ రత్న సకల భూతములందును దయ కలిగిన ఎట్టి ఓ నాదుడా రహస్యమై పావనమైన ఒక వ్రతమును నాకు తెలుపుమని లోకముల మేలు కోరినదై అడిగాడు. అది సకల సంపదల మూలమైనది. శీఘ్రముగానే పుత్ర పౌత్రాలను వసగున్నది. ఆ భావన వ్రతము వరలక్ష్మి వ్రతం అనబడను. ఆ వ్రతము శ్రావణ మాసంబునందు పూర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారమున ఆచరించబడెను. ఓ జగన్మాత నీ దయవలన ప్రజలు ధనదాన్ని సంపన్న అవుతున్నారు. విద్వాంసులై సకలం నీ దర్శన భాగ్యం కలిగింది. ప్రార్థన విషయం గుర్తు వచ్చింది. తెచ్చారా మీరు? అది బంగారు పెళ్ళైతే పెళ్లి ఖర్చు కూడా కలిసి వస్తాయి. ఎక్కడికి సిటీ పైకి రమ్మని అమ్మ చూడు ఫోన్ కి కుంకుమ పూజ చేసింది. కావాలంటే తీసుకో 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 మళ్ళీ అలాగంటే మమ్మీ తీసుకోవాలి. నేను